ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి ఎంతో విశేషమైంది. ఈరోజు సాయంత్రం సమయంలో ఇంట్లో లక్ష్మీనారాయణుల ఫోటో ముందు మరియు శివపార్వతుల ఫోటో ముందు ఉసిరికాయతో దీపం వెలిగించి పూజించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. దీనికోసం ఒక ఉసిరికాయను తీసుకుని దానిపై ఒక బొద్దువత్తుని ఆవు నెయ్యిలో ముంచి దానిపై పెట్టి దానిని ఫోటో ముందు ఉంచి ఊదుకడ్డితో వెలిగించాలి. ఇలా వెలిగించి మీ మనసులోని కోరికను చెప్పుకుంటే ఆ కోరిక తప్పక నెరవేరుతుందని పురాణ వచనం. ఇలా ఈరోజు ఎవరైతే ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తారో వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఆ ఇంట్లో శివపార్వతుల అనుగ్రహం, లక్ష్మీనారాయణుల అనుగ్రహం తప్పక ఉంటుంది. లక్ష్మీదేవికి ఉసిరికాయ దీపం అంటే ఎంతో ఇష్టం. అత్యంత శక్తివంతమైన పాల్గొన పౌర్ణమి రోజు మీరు ఇలా ఉసిరికాయ దీపాన్ని లక్ష్మీనారాయణుల ఫోటో ముందు వెలిగిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి ఆ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. వారు చేసే అన్ని పనుల్లో విజయాలను ప్రసాదిస్తుంది. ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారికి సన్నజాజి పువ్వులను మాలగా గుచ్చి సమర్పిస్తే చేపట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. లక్ష్మీదేవికి కలకండ దద్దోజనం నైవేద్యంగా సమర్పిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే సకల దోషాలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. రాత్రి సమయంలో పౌర్ణమి గడియలలో అటుకులు, బెల్లం, పాలు ఈ మూడింటిని కలిపి తినటం వల్ల మానసిక బలం పెరుగుతుంది. చంద్రుడు మన కారకుడు కావున ఇలా చేస్తే మానసిక పరమైన సమస్యలన్నీ పోతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మానవ శరీర వ్యవస్థను శుద్ధీకరిస్తుంది. అత్యంత పర్వదినమైన ఈ రోజు ఉదయం, సాయంత్రం స్నానం చేసే నీటిలో చిటికెడు గల్లుప్పు, 2 ఉసిరికాయ ముక్కలు వేసుకుని స్నానం చేస్తే ఆ నీటి ద్వారా పాపాలు, దరిద్రాలు పటాపంచలు అవుతాయి. దీనికోసం ఉసిరికాయను ముక్కలుగా కోసి వాటిని స్నానం చేసే నీటిలో వేసుకోవాలి. అలానే చిటికెడు గల్లు ఉప్పు వేసుకుని స్నానం చేయాలి. ఇలా ఈరోజు స్నానం చేస్తే దిష్టి, నరదిష్టి మొత్తం మీ ఒంటి నుండి పోయి మీరు చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది. దేనినైనా సాధించే దివ్య శక్తి మీ శరీరానికి వస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది.